ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు గైడ్లైన్స్ జారీ చేశామని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీందర్ నాయక్ తెలిపారు. స్టే హైడ్రేట్, స్టే కవర్డ్, స్టే అలర్ట్ ఈ మూడు పాటిస్తే వడదెబ్బ బారిన పడకుండా ఉండొచ్చని సూచించారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ తీసుకెళ్లాలని సూచించారు. ఎండ బారిన పడకుండా తల, శరీరం కవర్ చేసుకోవాలన్నారు. ముఖ్యంగా కార్మికులు ఉదయం కానీ సాయంత్రం వేళల్లో పనులు చేసుకుంటే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారని డిహెచ్ సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు చాలా అవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఈ సమయంలో సీజనల్ ఫ్రూట్స్ జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. జంక్ ఫుడ్ తినడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్న డిహెచ్ రవీందర్ నాయక్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో దాదాపు 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా కొనసాగుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఎక్కువ ఎండదెబ్బ కొట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మనతోని రవీంద్ర నాయక్ గారు ఉన్నారు, డిహెచ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏదైతే ప్రజలు ఎండ బారిన పడి ఎక్కువ వడదెబ్బ కొట్టే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ గురించి ఏ విధంగా చర్యలు తీసుకోమంటారు సార్? సో వేసవి కాలంలో ఈ వచ్చే ఎండ తీవ్రత గురించి మనం ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చి ఉన్నాము. తర్వాత టైం టు టైం మనం అడ్వైజరీస్ కూడా ఇస్తున్నాము. సో ఈ అడ్వైజరీలో మనం అందరం కూడా పాటించాల్సిన విషయం ఏంటంటే స్టే హైడ్రేటెడ్, స్టే కవర్డ్, స్టే అలర్ట్. సో దీంట్లో మనం ఏదైనా తప్పనిసరి పని ఉండి బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరి మనం త్రాగునీటి బాటిల్ మనం తీసుకొని వెళ్ళాలి. దప్పిగా కాకుండా కూడా మనం టైం టు టైం వాటర్ మనం కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. రెండవది, ఏదైనా మనకు పని నార్మల్గా రొటీన్గా పని ఉంటూనే ఉంటుంది కాబట్టి మార్నింగ్ వేళల్లో, ఈవినింగ్ వేళల్లో, అంటే ఎస్పెషల్లీ 12 to 3 12 నుంచి 3 వరకు మనం బయటికి పోవటం అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత మనం సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ అవి మనం తీసుకోవటం మంచిది. తర్వాత బయట ఉన్న స్టేల్ ఫుడ్ కూడా తీసుకోకూడదు. ఆ తర్వాత మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కానీ కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది. తర్వాత ఈ మధ్యాహ్నం పూట మనం 12 నుంచి 3 వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పినాం కాబట్టి ఈ స్ట్రెన్యువస్ ఎక్సర్సైజెస్, స్ట్రెన్యువస్ పనులు ఏమైనా ఉంటే, తర్వాత కష్టతరమైన పనులు, తర్వాత ఈవెన్ కిచెన్లో కూడా మధ్యాహ్నం ఈ టైంలో మనం వంట చేయటం కొంచెం చేయకుండా ఉంటే మంచిది. సార్, నగరంలో కానీ అటు జిల్లాలో కానీ ప్రభుత్వ హాస్పిటళ్లకు ఎండదెబ్బ బారిన పడ్డ వాళ్ళందరికీ కూడా ఎలాంటి ట్రీట్మెంట్ అందజేస్తున్నారు సార్? సో మన హెల్త్ ఫెసిలిటీస్ మనం సబ్ సెంటర్ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, బస్తీ దవాఖానాస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎక్కడైతే మనం పేషెంట్ అడ్మిషన్ అవసరం ఉందో అక్కడ స్పెషల్ బెడ్స్ ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, స్పెషల్ బెడ్స్ ఉన్నాయి. తర్వాత కావలసిన ఐవీ ఫ్లూయిడ్స్, డ్రగ్స్, మెడిసిన్స్, తర్వాత కన్జ్యూమబుల్స్ అవన్నీ కూడా సమకూర్చుకొని ఆల్ ఫెసిలిటీస్లో ఉన్నాయి. తర్వాత దీనికి సంబంధించిన కొన్ని లక్షణాలు, ఎండ తీవ్రతను పడిన వాళ్ళు కొన్ని లక్షణాలు ఉంటాయి, అవపడతాయి. ఆ లక్షణాలు ఏంటంటే తలనొప్పి రావటం, తర్వాత శరీరం వేడిగా ఉండటం, తర్వాత డ్రై అయిపోవటం, తర్వాత మనకి కొంచెం బ్రీదింగ్లో కొంచెం ఫాస్ట్ బ్రీదింగ్ ఉండటం, ఆ తర్వాత హార్ట్ బీట్ కొంచెం ఎక్కువ కావడం, కొన్నిసార్లు గిడ్డినెస్ కూడా వస్తుంది, తర్వాత ఆల్టర్డ్ సెన్సోరియం కూడా మనకు రావచ్చు. సో ఇట్లాంటి లక్షణాలు మనకు ఉన్నప్పుడు దయచేసి మనం దగ్గరున్న గవర్నమెంట్ ఫెసిలిటీకి వెళ్ళి అక్కడ డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళు ఇచ్చే సూచనలు, సలహాలు మనం పాటించాలి. సార్, ప్రధానంగా ఈ ఎండ వేడికి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? హార్ట్ స్ట్రోక్ డీహైడ్రేషన్ తోటి వస్తుంది. హార్ట్ స్ట్రోక్ అనేది వేరు. సో డీహైడ్రేషన్తో వచ్చే ఈ ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు అవుపడతాయి. సో దీన్ని బట్టి మనం గవర్నమెంట్ ఫెసిలిటీకి వెళ్ళాలి. రెండో విషయం ఏంటంటే మనం ఆల్ ఫెసిలిటీస్లో పనిచేస్తున్న మన వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉంటారు. దీన్ని బట్టి ఆ సిమ్టమ్స్ని బట్టి, క్లినికల్ ఫీచర్స్ని బట్టి ఏ ట్రీట్మెంట్ చేయాలో వాళ్ళు చేస్తారు, సూచనలు, సలహాలు ఇస్తారు. ఇంకొకటి ఫీల్డ్ స్టాఫ్, ఎస్పెషల్లీ ఆశాసు, ఏఎన్ఎంస్, మన అంగన్వాడీ టీచర్స్ దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా అవైలబుల్ ఉండేటట్టు మనం చూసుకున్నాము. సో మనం జాగ్రత్త పడాలి.
అవసరాన్ని బట్టి మాత్రమే బయటికి వెళ్ళాలి, ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎండ బారిన పడకుండా ఉంటాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వృద్ధులు, సీనియర్ సిటిజన్స్, తర్వాత పిల్లలు, తర్వాత గర్భిణీ స్త్రీలు దయచేసి బయటికి వెళ్ళకుండా ఉంటే మంచిది. సార్ చివరిగా డిహెచ్గా హైదరాబాద్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏ విధంగా సూచన చేస్తారు సార్ ఈ ఎండబారిన పడకుండా ఉండడానికి? ఇప్పుడు చెప్పిన ప్రతి పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకొని పాటించుకుంటూ ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి, తర్వాత వెళితే తగు జాగ్రత్తలు తీసుకోండి. సో ఇది మనం జాగ్రత్త వహిస్తే మనం దాదాపుగా ఎండబారిన పడకుండా మనం ఉండవచ్చు. రైట్, ఏదైతే చూసుకుంటే మనతో డిహెచ్ గారు మాట్లాడారు. ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా తెలియజేస్తున్నారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో కూడా సరైన మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ఇప్పటికే మెడికల్ డిహెచ్ రవీంద్ర నాయక్ గారు కూడా తెలిపారు. వీడియో జర్నలిస్ట్ శివతో అరవింద్, న్యూస్, హైదరాబాద్.